హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా మనం బయట వడ్డీ లెక్కలు వింటాం కదా, ఆ వడ్డీ లెక్కలు బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ దేని కిందకి వస్తాయి అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం కిందకి వస్తాయి. ఓకేనా, దీనికి నీకు సింపుల్గా అర్థం కావాలంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏం రాశాను, ఎస్ఏ ఒకటి రాసిన, సిఏ ఒకటి రాసిన. ఎస్ఏ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ, సిఏ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ అని ఒకటి అంటారు. ఓకేనా, చక్రవడ్డీ అని. అసలు ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు మనం ఈ 4 టర్మ్స్ మీద ఐడియా ఉండాలమ్మా. ఈ 4 టర్మ్స్ ఐడియా లేకపోతే ఈ చాప్టర్లో క్వశ్చన్ నీకు అర్థం అవ్వడం కష్టం. సో ఫస్ట్ నీకు ఏ క్వశ్చన్ అర్థం కావాలన్నా ఈ 4 టర్మ్స్ నీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ఏంటిది, పి అంటే ఏమంటారు, ప్రిన్సిపల్ అంటారు. పి అంటే ఏంటి, ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే అసలు నువ్వు ఎంత ఇచ్చావు అతనికి, 10,000 ఇచ్చావా, 100 రూపాయలు ఇచ్చావా, 1 కోటి రూపాయలు ఇచ్చావా, అంటే నువ్వు అప్పుగా ఎంతైతే ఇచ్చావో దాన్ని ఏమంటారు, ప్రిన్సిపల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్, వడ్డీ. అప్పిస్తే కొంత టైం తర్వాత ఎంతో కొంత వడ్డీ మనకి రిటర్న్ చేస్తాడా లేదా, ఆ రిటర్న్ చేసే దాన్ని ఏమంటారు అంటే వడ్డీ అంటారు. ఓకేనా, వడ్డీ. మరి వడ్డీ దేని ప్రకారం ఇస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తారు, అంటే వడ్డీ శాతం. ఓకేనా, వడ్డీ శాతం ప్రకారం వడ్డీ ఇస్తారు. ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, మీరు బయట ఆల్రెడీ చూసే ఉంటారు, రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అని. ఇక్కడ రూపాయి వడ్డీ అన్నా, 2 రూపాయల వడ్డీ అన్నా, 5 రూపాయల వడ్డీ అన్నా మీనింగ్ ఏంటంటే 1%, 2%, 5%. ఓకేనా, అంటే 5 రూపాయల వడ్డీ అంటే మీనింగ్ ఏంది, 5% అని మీనింగ్. ఓకేనా, అంటే 1 మంత్కి వాడికి మనం ఎంత పే చేయాలి, 5% పే చేయాలి. అంటే మీనింగ్ ఏంది, నెలకు 5 రూపాయల వడ్డీ అని అంటారు, అవునా కదా. ఓకే, ఇది నెక్స్ట్ అమౌంట్ అంటే ఏంది, నువ్వు ఇచ్చిన అప్పు ఇవ్వాలి అండ్ వాడికి ఇప్పుడు దాకా వాడుకున్నందుకు వడ్డీ కూడా ఇవ్వాలి. ఓకేనా, ఈ రెండింటిని కలిపిస్తున్నాడు కాబట్టి దాన్ని ఏమంటారు, అమౌంట్. అంటే మొత్తము అంటారు, ఏమంటారు, మొత్తము అంటారు. క్లియరా. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రిన్సిపల్ అంటేనేమో నువ్వు ఎంత అప్పు ఇచ్చావు, ఇంట్రెస్ట్ అంటేనేమో వాడు ఎంత వడ్డీ కడుతున్నాడు. ఓకేనా, అరే ఎంత కట్టాలి. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత వడ్డీ శాతం. ఓకేనా, వడ్డీ శాతం ఎంత. ఏ అంటే ఫైనల్గా మనకు వచ్చే అమౌంట్, అప్పు ప్లస్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనం వాడికి ఇచ్చిన అప్పు ఇవ్వాలి, దానికి తగ్గట్టు వడ్డీ కూడా ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ మధ్యలో టైం పీరియడ్ ఒకటి ఉంటుంది. టైం పీరియడ్ తెలుసు కదా, కొన్ని ఇయర్స్కి కానీ, మంత్స్కి కానీ, డేస్కి కానీ ఇస్తాడు. ఓకేనా. సో చాప్టర్ నేమ్ ఏంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నీకు తెలియాలంటే ఎట్ ఏ టైం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నీకు తెలియాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా తెలియాలి. రెండు ఒకసారి నువ్వు కంపేర్ చేసావు అనుకో, క్లియర్ కట్గా కంటెంట్ ఏంటో నీకు అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక ఏం చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ శాతం. వడ్డీ శాతం ఎంత అంట, 10%. ప్రిన్సిపల్ అంటే అప్పు, ఎంత అప్పు ఇచ్చాడు, 100 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు 1 ఇయర్కి ఎంత, 1 ఇయర్కి వాడు అప్పు అలాగే ఉంది, వడ్డీ ఎంత వచ్చింది, 10 రూపాయలు వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా వాడు అప్పు అలాగే ఉంటుంది, వడ్డీ ఎంత వస్తుంది ఆల్రెడీ అమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వడ్డీ శాతం. సంవత్సరానికి ఎంత అంట, 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే సంవత్సరానికి 10% వస్తుంది. ఇప్పుడు వాడు ప్రిన్సిపల్ అంటే అప్పు ఎంత ఇచ్చాడు, 100 రూపీస్ ఇచ్చాడు, అంటే ఆ సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది, 10 రూపాయలు. మళ్ళీ సెకండ్ ఇయర్కి అప్పు ఎంత, 100 రూపాయలే. అప్పు ఎప్పుడు మారదు సింపుల్ ఇంట్రెస్ట్లో. వడ్డీ కూడా ఎంత వస్తుంది ఆ సంవత్సరానికి, 10 రూపీస్. మళ్ళీ థర్డ్ ఇయర్కి ఎంత, 100 రూపీస్. మళ్ళీ ఎంత, 10% కాబట్టి 10 రూపీస్. అంటే ప్రతి సంవత్సరం అప్పు అలాగే ఉంది, అప్పు ఏమన్నా మారిందా, మారలేదు. ఇంట్రెస్ట్ కూడా మారట్లేదు. అంటే ఫైనల్గా మనం 100 రూపాయలు అప్పు తీసుకున్నాం, వడ్డీ ఎంత వస్తుంది, 30. అంటే ఎంత కట్టాలి, 130 మనకు కట్టాలి. అర్థమైందా సింపుల్ ఇంట్రెస్ట్లో. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదు, అప్పు వడ్డీ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. నువ్వు స్టార్టింగ్లో ఎంత తీసుకున్నావో అప్పు ఫైనల్ దాకా అంతే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు, యాడింగ్ డిక్రీజ్ ఏమి అవ్వదు. బట్ ఇంట్రెస్ట్ మాత్రం కూడా అంతే. ఫస్ట్ ఇయర్ ఎలా అయితే వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ దేనితో కంపేర్ చేస్తాం, మేము స్టార్టింగ్లో తీసుకున్న అప్పుతోనే కంపేర్ చేస్తాము. ఇక్కడ చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అర్థమైపోద్ది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత ఇక్కడ కూడా 10%. అప్పు ఎంత ఇచ్చాడు, 100 రూపీస్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుంది చెప్పండి, 10% అంటే 10 రూపాయలే కదా 100లో, ఫస్ట్ ఇయర్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే
ప్రిన్సిపల్ ఎంత అయిందంటే 110 రూపాయలు అయింది. ఎందుకంటే వీడు ఆల్రెడీ 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10 ఎక్స్ట్రాగా వచ్చింది. అప్పుడు టోటల్ ఎంత వచ్చినట్టు వాడికి 110 వచ్చినట్టు. ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్కి వాడు ఇవ్వాల్సిన అప్పు ఎంత 110. దీని మీద మళ్ళీ ఏం చేస్తాము 10% కనుక్కుంటాం. దాని మీద 10% అంటే ఎంత 11 రూపాయలు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అప్పుడు థర్డ్ ఇయర్కి ఏమైంది 110 ఆడ ఆల్రెడీ ఇవ్వాలి, 11 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే ఎంత వస్తుంది 121. అప్పు మళ్ళీ ఎంత అయింది అప్పుడు 121. మళ్ళీ దీని మీద ఎంత రావాలి 10% రావాలి. అప్పుడు ఎంత వస్తుంది 12.21. ఓకేనా, అప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంత ఇవ్వాలి 3 ఇయర్స్ తర్వాత 133.1. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ చూడండి వాడు 130 రూపాయలు ఇవ్వాలి మొత్తం మనకి. బట్ ఈ ఇంట్రెస్ట్లో చూడండి 3 రూపాయలు పెరిగింది. చూడండి 3 రూపాయలు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఇక్కడ వడ్డీ వచ్చిందా, ఆ వడ్డీ అసలు కలిసిపోయింది, మళ్ళీ దాని మీద వడ్డీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ వడ్డీ వచ్చిందా రాలేదా, మళ్ళీ ఏమైంది అసలు కలిసిపోయింది. ఓకేనా, అంటే ఒక పీరియడ్కి అది సంవత్సరం కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ వడ్డీ కలుస్తూ ఉంటుంది. అలా కలిస్తేనేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కలవకుండా ప్రతి ఇయర్ ఒకలాగే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 10 రూపాయలే వచ్చింది, సెకండ్ ఇయర్ 10 రూపాయలే వచ్చింది, థర్డ్ ఇయర్ 10 రూపాయలే వచ్చింది. ఆర్ ప్రతి నెల సమానంగా వడ్డీ వస్తే దాన్ని ఏమంటారు బారు వడ్డీ అంటారు. అలా కాకుండా వడ్డీ మీద వడ్డీ వస్తే దాన్ని ఏమంటారు చక్రవడ్డీ అంటారు. ఓకేనా, ఇప్పుడు క్లియరా? మీకు డిస్కస్ చేయబోయే ఈ చిన్న టాపిక్, ఈ చిన్న కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వింటే ఈ చాప్టర్లో చేసే ప్రతి క్వశ్చన్ మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎంత పర్ఫెక్ట్గా అర్థమైతే ఆన్సర్ అంత ఈజీగా చేయగలము. ఆ క్వశ్చన్ అర్థం కావాలంటే అందులో ఉండే టర్మ్స్ నీకు తెలియాలి. టర్మ్స్ ఆల్రెడీ చెప్పేశాను. అందులో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ నీకు తెలియాలి. ఓకేనా, అవి ఇప్పుడు విజువలైజ్ చేయిస్తాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మామూలుగా ప్రిన్సిపల్ అంటే ఏం చెప్పాను, అప్పు. ఓకేనా, అప్పు ఎప్పుడైనా ఎంత ఉంటుంది అంటే 100%. ఓకేనా, అంటే స్టార్టింగ్ వాల్యూ ఏదైనా కానీ ఎప్పుడు పర్సంటేజ్ ఎంత ఉంటుంది 100% ఉంటుంది. అంటే అప్పు తీసుకున్న తర్వాతే కదా నువ్వేం చేసేది. సో 100% కాస్త తర్వాత తగ్గొచ్చు, పెరగొచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకేనా, అంటే స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉండాలి 100%. ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఏంది ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉండాలి 100 ఉండాలి. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైం. ఓకేనా, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో చెప్పు. వాడు ఎంతో కొంత వడ్డీ ఇస్తాడు. ఆ వడ్డీ ఎన్ని సంవత్సరాలకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వాడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు వడ్డీ 5%. ఓకేనా, 5% ప్రతిదానికి రాయట్లేదు, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఎన్ని సంవత్సరాలకి 2 ఇయర్స్కి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను ఈ చాప్టర్లో నేను ఎక్కడ PTR/100 అనేది యూజ్ చేయను. ఏదో రేర్ నాకు తెలిసి ఒక 5% ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాను. రిమైనింగ్ అన్నిటికీ నేను పర్సంటేజ్ కాన్సెప్ట్ తీస్తాను. ఏ కాన్సెప్ట్ తీస్తాను? పర్సంటేజ్ కాన్సెప్ట్స్ తీస్తాను. దీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకునే చెప్తాను. ఓకేనా, మీరు జాగ్రత్తగా వింటే ఈ ఒక్క 5 నిమిషాల క్లాస్ వింటే రిమైనింగ్ అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో ప్రిన్సిపల్ ఎప్పుడు ఏ పర్సంటేజ్ సమానం 100%కి సమానము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు 5%. ఓకేనా, అంటే సంవత్సరానికి ఎంత వస్తుందంట 5 వస్తుంది. ఓకేనా, అలా ఎన్ని సంవత్సరాలకి 2 ఇయర్స్కి. ఇప్పుడు నాకు చెప్పండి, సంవత్సరానికి 5% వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా 5% వస్తుంది. అంటే అప్పుడు టోటల్ ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ 10 కదా, ఎంత 10%. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 2 ఇయర్స్ అయిపోయింది, నువ్వు 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 10 రూపాయలు వచ్చింది. అంటే అప్పుడు రిటర్న్ ఎంత ఇవ్వాలి, నీకు ఎంత ఇవ్వాలి 110 కదా. ఎందుకంటే నువ్వు తీసుకున్న అప్పు ఇవ్వాలి, వాడు ఎక్స్ట్రాగా 10 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అది కూడా ఇవ్వాలి. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అంటే ఎప్పుడైనా తీసుకున్న అప్పు దాని మీద వచ్చిన వడ్డీ 2 ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు అమౌంట్ ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ 110%కి ఈక్వల్. ఓకేనా, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 4% ఇచ్చాడు. అంటే సంవత్సరానికి ఎంత వస్తుందంట 4 వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది 5 సంవత్సరాలకి. 4 4 4 4 4 అంటే ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలకి. 4 5 ఎంత 20. అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 20. అంటే నువ్వు 100 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ 20. అంటే ఫైనల్గా ఎంత ఇవ్వాలి మనకి 120% ఇవ్వాలి. నెక్స్ట్ 100% 10% వస్తుందమ్మా. ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది 10%. 2 సంవత్సరాలు అన్నాడు 10 + 10 20. హాఫ్ ఇయర్ అంటే ఎంత 10లో హాఫ్ ఎంత 5 కదా. అంటే ఎంత వస్తుంది 25%. అంటే అప్పుడు టోటల్ ఎంత ఇవ్వాలి మనకాడు 125% ఇవ్వాలి. నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి ఒకసారి. 12% అంట పర్ యానం. ఓకేనా, అంటే ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది 12% వస్తుంది. ఇక్కడ ఎంత అడిగాడు టైం పీరియడ్ 3 ఇయర్స్ 5 మంత్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 ఇయర్స్ అంట ప్లస్ 5 మంత్స్ అంట. చూడండి సంవత్సరానికి 12 రా. అలా 3 సంవత్సరాలకి ఎంత 36.
ఓకేనా. సంవత్సరానికి 12 అంటే ఒక్కొక్క నెలకి ఎంత వస్తుంది? ఒకటే కదా. 12 నెలలకి ఒక్కొక్క దానికి ఒకటి వస్తుంది అంటే ఎంత వస్తుంది? 12. అప్పుడు 5 నెలలకి ఎంత వస్తుంది? మళ్ళీ 5 అంటే టోటల్ ఎంత వచ్చింది? 41%. నువ్వు తీసుకుంది 100, నీకు వాడు ఫైనల్గా ఎక్స్ట్రాగా 41 ఇవ్వాలి అంటే మొత్తం ఎంత ఇవ్వాలి? 141% ఇవ్వాలి. దాన్ని ఏమంటారు? మొత్తము లేదా అమౌంట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ 2 ఇయర్స్కి 8.5 ఎంత? 17 కదా. అంటే ఎంత ఇవ్వాలి మనకు? మొత్తం 117% ఇవ్వాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాడు 1 సంవత్సరానికి అర్ధ సంవత్సరానికి అని ఇస్తాడు. ఇక్కడ నేను అన్నీ ఎలా ఇచ్చాను? పర్ ఇయర్కి ఇచ్చాను. సంవత్సరానికి 5 వస్తుంది. అప్పుడు 2 సంవత్సరాలకి ఎంత? 5 5 10. సంవత్సరానికి 4, 5 సంవత్సరాలకి 20. సేమ్ అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది అర్థమైతే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ అర్థమైనట్టే. ఎందుకంటే ఈ మూడిట్లోనే ఇప్పుడు నీకు కనిపించే 5 టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ 5 టర్మ్స్లో ఒకటి మిస్ చేస్తాడు, రిమైనింగ్ అన్నీ ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఫర్ సపోజ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 10%. దాని ప్రకారం మనం ఏం కనుక్కోవాలి? అమౌంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ 10% వాల్యూ అనేది 500 ఇచ్చాడు వాడే. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? అమౌంట్ ఎంతో కనుక్కోవాలి. అమౌంట్ ఎంత ఉంది? ఇది ఇంట్రెస్ట్, ఇది అమౌంట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది 10%, దాని వాల్యూ ఎంత? 500. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? అమౌంట్ 10 కాస్త ఏమైంది? 500 అయింది అంటే ఇంటూ 50 అయినా. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 50. 110 ఇంటూ 50 ఎంత? 55. 2 జీరోలు అంటే ఆన్సర్ ఎంత? ఇది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్లోనే ఏదో ఒకటి ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ మనం కనుక్కుంటాం. ఓకేనా. ఇదే సింపుల్. ఈ టేబుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చి మళ్ళీ చెక్ చేయండి. ఓకేనా. ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ 800 అంటే 800 ఏంటంటే అప్పు ఇచ్చాడంట. ఎన్ని సంవత్సరాలకి? 2 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. పిఏ అంటే పర్సంటేజ్ పర్ యానం. యానం అంటే ఏంది? సంవత్సరం. సంవత్సరానికి ఎంత పర్సంటేజ్? 4. ఇప్పుడు మామూలుగా చెప్పండి టేబుల్ ప్రకారం సంవత్సరం 4 వస్తుంది. 2 ఇయర్స్కి ఎంత? 8 కదా. ఫస్ట్ ఇయర్కి 4, సెకండ్ ఇయర్కి 4 అంటే ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 8. ఓకేనా. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు 800. ఓకేనా. సో ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సంటేజ్ సమానము? 100%కి సమానము. అదే 100% వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు. ఓకేనా. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. చూడండి 2 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఎంత? చూడండి 2 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఎంత? 4. 2 ఇంటూ 4 అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 8. అదే 8% వాల్యూ మనకు కావాలి. 100 కాస్త ఏమైంది? 800 అయింది అంటే ఇంటూ 8ఏనా. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 8. 8 ఇంటూ 8 ఎంత? 64. ఆన్సర్ ఎంత? 64. ఓకేనా. ఇలా కాకపోతే PTR/100 యూజ్ చేయాలి. PTR/100 యూజ్ చేయాలి. P అంటే ఏంది? ప్రిన్సిపల్. ఎంత టైంకి? 2 ఏళ్ళకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4. ఇదంతా సాల్వ్ చేసిన ఆన్సర్ ఇదే వస్తుంది. బట్ ఇది స్కూల్ పిల్లలు చేస్తారు, మనం ఇలా చేయకూడదు. ఎగ్జామ్ హాల్లో మనం ఎంత టైం సేవ్ చేస్తే అంత బెనిఫిట్. అన్ని ఎక్కువ క్వశ్చన్స్ చూడగలము, అన్ని ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలము. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 at the rate of 9% per annum in 4 years. సంవత్సరానికి ఎంత వస్తుందంట? 9%. ఓకేనా. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. ఒక్కోసారి తెలుగులో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు అక్కడక్కడ. ఫస్ట్ నేను ఇంగ్లీష్ చదివేటప్పుడు మీకు అర్థమవుతాడు చెప్తాను, దాన్ని బట్టి తెలుగులో ఏదైనా మిస్టేక్స్ కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫైనల్ మనకి ఏం కావాలి? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సంవత్సరానికి 9 రా. అలా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 4 సంవత్సరాలకి. అంటే ఎంత వస్తున్నట్టు? 36%. ఇంట్రెస్ట్ ఎంత వస్తున్నట్టు? 36%. ఇప్పుడు చూడండి అమ్మా, 100% వాల్యూ 7,500 అయితే 36% వాల్యూ ఎంత? ఎందుకంటే ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వాడే ఇచ్చాడు కదా 100% వాల్యూ. చూడు ఇంటూ 75. ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 75. చూడండి 36 ఇంటూ 75. ఫర్ సపోజ్ దీన్ని 100 అనుకున్నాను రా. మామూలుగా 36 ఏ మల్టిపుల్? 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ ప్రకారం చెక్ చేస్తే ఇది ఆన్సర్ కాదు. 9 మల్టిపుల్ అని అవ్వాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నీ కొడితే 9 అవ్వాలి. 2 + 1 3, 3 + 0 3. 9 మల్టిపులా? కాదు. 2 + 7 9 మేబీ ఆన్సర్. 3 + 2 5 ఆన్సర్ కాదు. 3 + 6 ఆన్సర్. బట్ ఇక్కడ చూడు 36 100 వేసుకో.
అప్పుడు 3600 వస్తుంది. దీనికంటే తక్కువే ఉంది కదా, సో ఆన్సర్ కూడా ఏమి ఉండాలి, దీనికంటే తక్కువే ఉండాలి. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంది ఆప్షన్ బి. లేదంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకున్న ఆన్సర్ ఏమొస్తుంది 2700 వస్తుంది. ఒక్కోసారి మల్టిప్లై చేయాలన్నా కానీ ఒక 10 seconds టైం వేస్టే కదా, ఇలా స్మార్ట్గా థింక్ చేయాలి డివిజిబుల్ రూల్స్ ఇచ్చేసి. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి 2700. నాకు ఇది అర్థం కాలేదనుకుంటే రెండింటిని మల్టిప్లై చేసుకో, లేదంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 ఇది నీకు తెలియాలంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో క్లియర్ కట్గా చెప్పాను, చాలా ఈజీగా చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ 4000 in 18 months at the rate of 12% per annum. 18 నెలలు ఇచ్చాడురా, సంవత్సరానికి ఎంత అంట 12. సంవత్సరానికి 12 అంటే ఒక్కొక్క నెలకి ఎంత ఒకటేనా, అప్పుడు 18 నెలలకి ఎంత కనుక్కోవాలి మనం, 18% కనుక్కోవాలి. మనకు కావాల్సింది కూడా ఏంటి వడ్డీయే. 100% వాల్యూ 4000 అయితే 18% వాల్యూ ఎంత, ఇక్కడ 18 ఎందుకు రాశాను, 18 నెలలకు అడిగాడు. 18 నెలలు కానీ తెలియాలంటే ఫస్ట్ నెలకి ఎంతో తెలియాలి. సంవత్సరానికి 12 అంట, సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి 12, 12 అంటే ఎంత ఒకటే కదా, అప్పుడు 18 నెలలకి ఎంత 18 కదా, ఇంటూ 40 అయినా. సో ఇక్కడ కూడా ఇంటూ 40, 18 నాలుగు ఎంత 72, 0 మిగిలిపోయింది కాబట్టి 72. ఆన్సర్ ఏంది 720. ఓకేనా, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 4 years at 4% per annum ఈజ్ అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. అంటాడు ఇచ్చింది ఏంది, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అడగల, సింపుల్ ఇంట్రెస్టే ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు 2500 ఇచ్చిండు. దెన్ ఫైండ్ ద సమ్. సమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్. ఏంది ప్రిన్సిపల్ అంటే ఏం కనుక్కోవాలి, అసలు కనుక్కోవాలి. తెలుగులో మిస్టేక్ ఉంటుంది మేబీ, అసలు కనుక్కోవాలి. చూడండి జాగ్రత్తగా. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అసలు. మీకు ఇందాకే చెప్పాను, వాడు అక్కడ ఉన్న వాల్యూస్లో ఏదో ఒకటి ఇస్తాడు, దాన్ని బట్టి మనం ఇంకోటి కనుక్కోవాలి. మామూలుగా చెక్ చేయి, ఈ క్వశ్చన్ చెక్ చేయి. 4 yearsకి 4% per annum అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది 4. అలా 4 ఏళ్ళకి ఎంత 4 × 4 అంటే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ 16%. అదే 16% వాల్యూ ఎంత ఇచ్చాడు 2560. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సమ్ అంటే ఏం కనుక్కోవాలి, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రతిసారి ప్రిన్సిపల్ ఎప్పుడు ఎలా ఉంటుంది 100%. కదా, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ప్రిన్సిపల్ ఎప్పుడు దేనికి ఈక్వల్ 100%కి ఈక్వల్. 16 ఎంత మీకు తెలుసు కదా, 16 square అంటే 160 times. ఇక్కడ కూడా ఏమవ్వాలి 160 times అవ్వాలి. అంటే ఆన్సర్ ఎంత 160 × 100 అంటే ఎంత 16,000. ఆన్సర్ ఎంత 16,000. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు ఎందుకంటే మీకు ఆ మోడల్ అర్థమైంది కాబట్టి ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఎంత 16,000. అంటే వాడు తీసుకున్న అప్పు ఎంత 16,000. 16,000 వాడు ఎంత అప్పు కట్టాడు 2,560 రూపాయలు అప్పు కట్టాడు. ఓకేనా, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ 5 years at 7% rate of interest ఈజ్ 4,450. దెన్ ఫైండ్ ద సమ్. ఓకేనా, ఇట్స్ మేబీ 450 కాదు 350. ఆన్సర్ ఎంత ఇది 350 అమ్మ, చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడు ఈ క్వశ్చన్ చూడు ఒకసారి. సంవత్సరానికి 7, అలా ఎన్ని సంవత్సరాలకి 5 సంవత్సరాలకి. అంటే వాడు ఏమి ఇచ్చాడు 35% ఇచ్చాడు. అంటే ఇదేంది ఇంట్రెస్ట్. 35% వాల్యూ ఎంత ఇచ్చాడు 350. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి సమ్. సమ్ అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఓకేనా, సో ఇంటూ 10. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవుతుంది ఇంటూ 10 అంటే ఆన్సర్ ఎంత 1000. ఓకేనా, ఆన్సర్ ఎంత 1000. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ 100%కి ఈక్వల్. బట్ మనకి ఇచ్చిన క్లూ ఏంటి, వడ్డీ వచ్చిందంట. ఎంత వడ్డీ వచ్చింది 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అలాగే ఎన్ని సంవత్సరాలకి 5 yearsకి. ఫస్ట్ ఇయర్కి 7, సెకండ్ ఇయర్కి 7, అలా 5 yearsకి 35 వస్తుంది. అంటే 35% వాల్యూ ఇండియాకి ఎంత ఇచ్చాడు 350 ఇచ్చాడని చెప్పాను, చేంజ్ చేసుకోమన్నాను. ఓకేనా, 35% వాల్యూ ఈక్వల్ టు 350 అయితే 100% వాల్యూ ఎంత ఇంటూ 10 అయింది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవ్వాలి ఇంటూ 10. ఓకేనా, గాట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ నుండి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందాక మనం చేసిన క్వశ్చన్స్ ర్యాండమ్ క్వశ్చన్స్, అంటే సింపుల్గా అడిగే క్వశ్చన్స్. ఓకేనా, అవి రీసెంట్ ఎగ్జామ్స్లో పెద్దగా అడగడు, బట్ ఆ బేసిక్స్ ఉంటేనే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని మనం నేర్చుకోగలం. ఓకేనా, ఏ సమ్ బికమ్స్ అంటే వాడు ఎంతో కొంత అప్పిచ్చాడు. బికమ్స్ అంటే ఏంది మారిపోయిందంట, చేంజ్ అయింది. ఎంతగా చేంజ్ అయింది 10,650గా చేంజ్ అయింది. వాడు ఎంత అప్పిచ్చాడో మనకు తెలియదు,
అది ఎలా మారిపోయింది? 10,650 కింద మారిపోయింది. ఎందుకు? 5 ఇయర్స్ ఎంతో కొంత వడ్డీ వచ్చిద్దా రాదా? అదే మనీ అంట 11,076 కింద మారిపోయింది. ఎందుకు? 6 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకి అయితేనేమో ఎంత అయిపోయింది, 6 సంవత్సరాలకేమో ఎంత అయిపోయింది. ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకేనా, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అయిందంట. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఎంత అడిగాడు. ఓకేనా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది టఫ్ క్వశ్చన్, మీరు ఫీల్ అవ్వచ్చేమో, బట్ ఇదే ఈజీ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఇది టఫ్ క్వశ్చన్ చాలామంది ఫీల్ అవుతారేమో, బట్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, చిన్న కాన్సెప్ట్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ మీకు తెలిసినట్టే. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఏమని, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఈక్వల్గా ఉంటుందని చెప్పాను. అంటే ఇప్పుడు 5 ఇయర్కి 6 ఇయర్కి మధ్య ఎంతో కొంత ఇంట్రెస్ట్ వచ్చిందా రాలేదా? ఎంత వచ్చింది చెక్ చేయి. 6 ఏళ్ళకి ఎంత వచ్చింది, 5 ఏళ్ళకి ఎంత వచ్చింది, రెండింటి మధ్య గ్యాప్ చెక్ చేయి. 6, 2, 4 అంటే ఎంత వచ్చింది? 426 వచ్చింది. ఎంత వచ్చింది? 426. 5 ఇయర్స్ అన్నాడంటే ప్రిన్సిపల్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరానికి, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 ప్రతి సంవత్సరం వడ్డీ ఈక్వల్గా వస్తుందని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. మళ్ళీ 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్కి ఎంత అయితే వచ్చిందో మళ్ళీ ఎక్స్ వచ్చిద్దా రాదా? చూడండి, ఇక్కడ 5xతో పాటు ఇంకో ఎక్స్ వచ్చింది. ఎందుకు? 6th ఇయర్ అన్నాడు కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ నేను కనుక్కుంటున్నా. ఎందుకు కనుక్కుంటున్నా? ఈ 6 సంవత్సరాల నుండి ఈ 5 సంవత్సరాలు తీసేస్తే నాకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఆ సంవత్సరం ఎంత వడ్డీ వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఎంత వచ్చింది ఆ సంవత్సరం వడ్డీ? 426. ఓకేనా, దీని మొత్తం వాల్యూ ఇచ్చాడు. దీని మొత్తాన్ని ఏమంటారు? అమౌంట్. ఎంత ఇచ్చాడు? 10,650. ఓకేనా, అందులో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 5 ఎక్స్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎక్స్ వాల్యూ ఎంత? 426. అది తీసేసి ఆన్సర్ అయిపోయినట్టేనా? 5 × 426 అంటే ఎంత వస్తుంది? 2130 వస్తుంది. ఓకేనా, ఇది ఇందులో నుండి తీసేస్తే అదే ఆన్సర్. ఓకేనా, 10,650 నుండి 2,130 తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 25,8. ఆన్సర్ ఎంత? 8520. జాగ్రత్తగా వినండి, మీకు కొంచెం క్లమ్జీ అవుతారేమో, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చెప్తూనే వినండి. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎలా వస్తుంది? సేమ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత అయితే వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 5 సంవత్సరాలకి ఈక్వల్గా వచ్చిందా రాలేదా? 5 సంవత్సరాల నుండి మళ్ళీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ పెరిగిద్దా పెరగలేదా? పెరిగింది. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది? 426 వచ్చింది కాబట్టి ఎంత అమౌంట్ వచ్చింది. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వస్తున్నట్టు? 426. ఇందులో 5 సంవత్సరాలు ఇంక్లూడ్ అయ్యింది ఆల్రెడీ. ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలు ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యింది. అంటే ఎంత? 5 సంవత్సరాలకి 2,130. అది తీసేసాను అనుకో, రిమైనింగ్ వాల్యూ వచ్చినట్టు. నాకు స్టార్టింగ్లో ఎంత ఉంది? స్టార్టింగ్లో ఎంత ఉంది అప్పుడు నా దగ్గర? 8,520. ఓకేనా, ఏ సమ్ ఆఫ్ 2,500 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 75. అంటే 2,500 మీద వడ్డీ ఎంత వచ్చిందంట? 75. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అంటే వడ్డీ రేట్ ఎంత కనుక్కోవాలి. మీకు ఎప్పుడు వడ్డీ రేట్ కావాలన్నా మీకు ఏం తెలియాలి? ఫస్ట్ సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుందో నీకు తెలియాలి. పర్ ఇయర్ అసలు ఎంత నీకు తెలియాలి. అసలు నీకు తెలుసు ఆల్రెడీ. ఎంత ఇచ్చిండు? ప్రిన్సిపల్ ఈక్వల్ టు అసలు అని ఇందాకే చెప్పాను. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండు? ఓకేనా, 2,500. ఇప్పుడు నీకేం కావాలి? ఇంట్రెస్ట్ పర్ ఇయర్ కావాలి. ఓకేనా, మామూలుగా 3 సంవత్సరాలకి 75. అంటే ఇప్పుడు 1 ఇయర్కి ఎంత? 25. జాగ్రత్తగా చూడండి, 3 సంవత్సరాలు 75 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది? 25, 25, 25. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 25. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, నీకేం తెలియాలి? వడ్డీ 25 రూపాయలు వస్తుంది. దేని మీద? 2,500 మీద వస్తుంది. ఇంటూ 100, ఎందుకంటే పర్సంటేజెస్ కావాలి కాబట్టి. 2 zeros క్యాన్సిల్ అండ్ 25 క్యాన్సిల్. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 1%. ఆన్సర్ ఎంత? 1%. చూడండి, 1%. 10% కాదు, 1%. ఆన్సర్ ఎంత? 1%. చూడండి జాగ్రత్తగా. మళ్ళీ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే వడ్డీ తెలియాలి, అసలు ఎంతో కూడా తెలియాలి. వడ్డీ 3 సంవత్సరాలకు 75 వస్తుందంట. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? 25. 25 దేంతో కంపేర్ చేయాలి? 2,500తో కంపేర్ చేయాలి. ఇంటూ 100, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి కాబట్టి. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 2 zeros క్యాన్సిల్, 25 క్యాన్సిల్. ఎంత మిగిలినట్టు? 1% ఆన్సర్. నెక్స్ట్
ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ విచ్ 6,000 విల్ బి అమౌంట్ టు 6,900 ఇన్ 3 years. ఓకేనా, అంటే 6,000 ఉండాల్సింది కాస్త ఎంత అయింది, 6,900 అయింది. అంటే ఎంత పెరిగింది, 900 పెరిగింది. ఎందుకు పెరిగింది, 3 years వడ్డీ వచ్చింది కాబట్టి. అంటే అప్పుడు ఒక్కొక్క ఇయర్కి ఎంత, 300, ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వడ్డీ, 300 వస్తుంది. వాడు ఏం కనుక్కోమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మీకు ఇందాకే చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే వడ్డీ ఎంత వస్తుందో తెలియాలి, అండ్ అసలు ఎంత కూడా నీకు తెలియాలి. వడ్డీ ఎంత వస్తుంది, 300 వస్తుంది. అసలు ఎంత, 6,000. వాడే ఇచ్చాడు కదా ప్రిన్సిపల్ ఈక్వల్ 6,000 అని. ఓకేనా, ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 6 ones 6 5s. సో ఆన్సర్ ఎంత, 5%. ఓకేనా, 5%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో విన్నప్పుడు ఏ ప్రాబ్లం అయినా ఏ ఇష్యూ అయినా టఫ్గానే ఉంటుంది. మీరు వింటూ కొంచెం టైం స్పెండ్ చేశారంటే ఈజీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ టు అమౌంట్, అంటే అసలుకి మొత్తానికి మధ్య రేషియో ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి, 1 yearకి. అంటే నువ్వు తీసుకుంది 5 రూపాయలు, బట్ నువ్వు ఇచ్చినంత 6 రూపాయలు. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అంటే వడ్డీ ఎంత వచ్చింది, 1 రూపీ వచ్చింది. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, వడ్డీ ఎంత వచ్చింది, 1 రూపీ. దేని మీద, 5 రూపాయల మీద. 1/5 అంటే ఎంత, 20%. 1/5 అంటే ఎంత, 20%. లేదంటే మార్చేస్తాయి, ఇంటూ 100 వేస్తే 520. ఆన్సర్ ఎంత, 20%. ఈజీనా. బట్ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో ఇస్తే ఒక్కోసారి చేయలేరు చాలామంది, ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఐడియా ఉండదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది, ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. 5 రూపాయలు ఉంది, 6 రూపాయలు ఉంది. 5 రూపాయలు నీ అప్పు కింద, అంటే 1 రూపాయి ఎక్స్ట్రాగా వచ్చింది. ఎందుకు వస్తుంది ఎక్స్ట్రాగా, ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు కాబట్టి. నీకేం తెలిసింది, ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోగలమా లేదా, I/P. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ సమ్ ఆఫ్ 2,000 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 400 in 4 years. అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది, 100 కదా, 4 సంవత్సరాలు 400 వస్తుందంట. 400/4 అంటే ఎంత, 100 వస్తుంది పర్ ఇయర్కి. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే మీకు ఏం తెలియాలి, ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ పర్ 1 year. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 1 yearకి, 100. ఎంత అప్పు, 2,000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 2 ones 2 5s. సో ఆన్సర్ ఎంత, 5. ఆన్సర్ ఎంత, 5. ఈజీగా ఉందా లేదా. నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్ ఏ మ్యాన్ విల్ గెట్ 960 యాజ్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at the rate of 6% per annum. అంటే ఎన్ని సంవత్సరాలకి 8,000 మీద 960 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందంట. ఏ ఇంట్రెస్ట్ ప్రకారము, 6% per annum ప్రకారం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏముంది, 6% ఉంది. అంటే సంవత్సరానికి ఎంత వస్తుందో నీకు తెలుస్తుంది. ఎంత వస్తుంది సంవత్సరానికి, 6. మనం ఓవరాల్గా ఎంత వస్తుందో కనుక్కుందాం. ఓకేనా, మనం ఓవరాల్గా ఎంత వస్తుందో కనుక్కుందాం. అసలు ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 960. దేని మీద, 8,000 మీద. ఇది పర్సంటేజ్ కింద చేంజ్ చేస్తాను. ఇక్కడ కూడా ఏముంది, పర్సంటేజ్ పర్ యానం. చూడు, 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. అంటే వచ్చింది 12% వచ్చింది. చూడండి అమ్మా, ఓవరాల్గా ఎంత వచ్చింది, 12%. అప్పుడు మామూలు సంవత్సరానికి ఎంత రావాలి, ఫస్ట్ ఇయర్కి 6%, సెకండ్ ఇయర్కి 6%. అంటే ఎన్ని సంవత్సరాలు, 1, 2. సో ఆన్సర్ ఎంత, 2 years, 2 సంవత్సరాలకి. ఎందుకు చెప్పాను మీకు, ఎవ్రీ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందని చెప్పాను, ఈక్వల్గా వచ్చిందని చెప్పాను. 12 ఎన్ని భాగాలు చేయాలి, 2 భాగాలు చేయాలి. ఎలా ప్రకారం, 6 అంటే ఎన్ని, ఆన్సర్ ఎంత, 2 years. ఎన్ని సంవత్సరాల్లో ఒక వ్యక్తి 2,500 మీద 4% per annum ప్రకారము 500 వస్తుందంట. ఓకేనా, చూద్దాం. సేమ్ ఇట్లాగే సంవత్సరానికి ఎంత రావాలి, 4. ఇప్పుడు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వస్తుందో కనుక్కుందాం. ఓవరాల్గా ఎంత వస్తుందో కనుక్కుందాం. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కనుక్కుందాం. 500 దేని మీద, 2,500 మీద ఇంటూ 100. ఎందుకంటే నేను అన్ని పర్సంటేజ్లకు మారుస్తున్నా. ఇక్కడ కూడా ఏముంది, పర్సంటేజే ఉంది. 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 25 ones 25 20s. అంటే ఎంత వస్తుంది, టోటల్గా 20% వస్తుంది. బట్ మనకి ఎంత రావాలి సంవత్సరానికి, 4. అంటే ఎన్ని సంవత్సరాలు, 4 + 4 + 4 + 4 + 4 అంటే ఎన్ని సంవత్సరాలు, 5. 20/4 ఎంత, 5 years. ఎన్ని భాగాలు వచ్చినాయి, 5 భాగాలు. అంటే ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలకి వాడు అనుకునే వడ్డీ వచ్చేస్తుంది. ఓకేనా, అది ఆన్సర్.
జాగ్రత్తగా వినండి. 2500 మీద 500 రావాలి అంటే ఎంత వచ్చింది ఓవరాల్గా? 20% వచ్చింది. బట్ మన సంవత్సరానికి ఎంత రావాలి? 4 కదా. అప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 4 4 4 4 అలా 5 సార్లకే మనకు అనుకున్న టోటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఇంకో మోడల్ గైస్. ఇవి కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఇవి కూడా నేను పర్సంటేజ్ బేసిసే చెప్తాను, ఓకేనా? ఏ ప్రాబ్లమ్స్ అయినా ఎగ్జాక్ట్గా కోర్ కాన్సెప్ట్ తెలుసుకుంటే నీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను చెప్పేది షార్ట్ కట్ ప్లస్ కాన్సెప్ట్ రెండు కలిపి చెప్తున్నా. ఆ రెండు కూడా దేని వైజ్గా చెప్తున్నా? పర్సంటేజ్ వైజ్గా చెప్తున్నా, ఓకేనా? నా స్టార్టింగ్ వీడియో ఒకటి ఉంటుంది, హౌ టు స్టార్ట్ అర్థమెటిక్ అని, ఓకేనా? ఆ వీడియో చూస్తే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఏంటి, ఏ వ్యూ ఆఫ్లో థింక్ చేయాలని మొత్తం అర్థమైపోతుంది, ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. అంటే డబుల్ అంటే మీనింగ్ ఏంది? డబుల్ అవటము అంటే 100 కాస్త 200 అవటము, రూపాయి కాస్త 2 రూపాయలు అవటం, ఓకేనా? ఇప్పుడు ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉందని చెప్పాను? 100 అని చెప్పాను. ఇప్పుడు అమౌంట్ ఎంత అయిందంటే అమౌంట్ డబుల్ అంటే 200 కదా. 200% అయింది. ఎందుకు? 100% ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది, ఓకేనా? 100% ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది. 10 సంవత్సరాలకి, జాగ్రత్తగా చూడండి, 10 సంవత్సరాలకి 100% ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఎంత వచ్చింది? 100% వచ్చింది. ఇట్ విల్ బికమ్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్. ట్రిపుల్ అవ్వాలంట అంటే 1 కాస్త ఏమవ్వాలి? 3 అవ్వాలి. అంటే ఎంత పెరగాలి? 2 times పెరగాలి. అంటే 200 ఇంట్రెస్ట్ రావాలి. 2 times పెరగాలంటే 200 ఇంట్రెస్ట్ రావాలి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఆటోమేటిక్గా సింపుల్గా చెప్పేయచ్చు. ఎంత ఆన్సర్? 20. చూడండి, 10 సంవత్సరాలకి 100 వస్తుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% కదా. ప్రతి సంవత్సరం 10 10 10 వస్తే అలా 10 సంవత్సరాలకి ఏమైంది? 100 వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎంత కావాలి? 200. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. ఎలా చేసిన ఆన్సర్ ఏమొస్తుంది? 20 సంవత్సరాలే. అలా చేసిన 20 సంవత్సరాల ఆన్సర్ వస్తుంది. లేదంటే 10 సంవత్సరాలకి 100 వస్తే 200కి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఓకేనా? 0 0 క్యాన్సిల్ చేస్తాం, 0 0 క్యాన్సిల్ చేస్తాం. ఫైనల్గా ఎంత మిగిలింది? 20. ఇవి ఎలా క్యాన్సిల్ చేయాలి మీకు తెలియాలన్నా కానీ ఒక చిన్న షార్ట్ కట్ ఉంటుంది, ఓకేనా? ఇలా 4 వాల్యూస్ ఇస్తాడమ్మా. ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తే ఈ లైనే క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఈ లైనే క్యాన్సిల్ చేయాలి. క్రాస్గా ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఈ రెండింటిని ఏం చేయాలి? ఎప్పుడు మల్టిప్లై చేయాలి, ఓకేనా? సో ఫస్ట్ ఈ లైన్ క్యాన్సిల్ చేశారు, 0 0. తర్వాత ఈ లైన్ క్యాన్సిల్ చేశారు, 0 0. ఫైనల్గా నాకు ఎంత మిగిలింది? 20. సో ఆన్సర్ ఎంత? 20. ఎన్ని సంవత్సరాలకి వస్తుంది నాకు? 20 సంవత్సరాలకి, ఓకేనా? 100 కాస్త బికమ్స్ డబుల్ అంటే 200 అయింది. ఎందుకైంది? 100% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? 10 yearsకి. 10 yearsకి 100 వస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఎంత? 10% per annum. అలా ట్రిపుల్ అవ్వాలంట. 100 కాస్త ఏమవ్వాలి? ఇప్పుడు 300 అవ్వాలి. అంటే ఎంత పెరిగింది? 200 పెరుగుతుంది. అలా అప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? 20 yearsకి పట్టిద్ది. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ట్రిబుల్స్. ఏమైంది? ట్రిబుల్స్ అంటే 100 కాస్త ఏమైంది? 300 అయింది. అంటే 200 ఏమైంది? వడ్డీ పెరిగింది. 200 ఏమైంది? వడ్డీ పెరిగింది. ఎన్ని సంవత్సరాలకి? అంటే 15 సంవత్సరాలకి 200 వచ్చిందంట, ఓకేనా? దెన్ ఇట్ విల్ బికమ్స్ 5 times అంటే 1 కాస్త ఏమవ్వాలి? 5 అవ్వాలంటే ఎంత పెరిగింది? 4 అవుతుంది. అంటే 400 కావాలి. అప్పుడు ఎన్ని సంవత్సరాలకైనా అడుగుతున్నాడు క్వశ్చన్, ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి చెక్ చేయి. ఇంటూ 2 అయినా 100 200 కాస్త 400 అయింది. ఎంత ఏమవ్వాలి? ఇంటూ 2. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇంటూ 2. సో ఆన్సర్ ఎంత? 30 years. ఆన్సర్ ఎంత? 30 years. సింపుల్గా ఉందా లేదా? అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే చాలా సింపుల్గా ఉంటుందమ్మా. దీనికి ఫార్ములాస్ ఇవన్నీ వేస్ట్. ఎగ్జామ్ ఓరియంటెడ్గా థింక్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత రిమైనింగ్ అన్ని నేను చెప్పాలంటే 4 మోడల్స్ 3 మోడల్స్ అది ఇది ఏదో పడితే అది చెప్పేయచ్చు. బట్ ఫస్ట్ నీకు ఏది అవసరం అవుతుందో అదే ఎక్కిస్తాను మైండ్కి, ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ ఏ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 36 times, ఓకేనా, ఇన్ 100 years, దెన్ ఇట్ విల్ బికమ్స్ 29 times ఇన్ హౌ మచ్ టైం? ఓకేనా? 36 times అంటే 1 కాస్త 36 అయింది. అంటే ఎంత పెరిగింది? 35 పెరిగింది. 35 పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. అలా కాకుండా 29 కావాలంట. 29 అంటే ఎన్ని పెరగాలి? 28 రావాలి ఎక్స్ట్రాగా.
28 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 7 4s 7 4s 7 5s 5 1s 5 20s. ఇక్కడ 20 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. రెండు ఏమవుతాయి? క్రాస్ అవుతాయి. క్రాస్ అయితే ఏమవుతుంది అప్పుడు? 20 × 4 అంటే ఆన్సర్ ఎంత? 80 years. ఆన్సర్ ఎంత? 80 years. ఓకేనా? చూడండి, ఒకటి కాస్త 36 అయిందంటే 35 వచ్చింది. 35 ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 100 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఒకటి కాస్త 29 అవుతుంది అంటే ఎంత వస్తున్నట్టు? 28 వస్తున్నట్టు. అంటే 28 ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియాలి. ఓకేనా? ఇలా చెక్ చేయాలి. ఇలా నాకు పాసిబిలిటీ ఉన్న మొత్తం క్యాన్సిల్ చేసేసాను. 7 4s 7 5s. ఓకేనా? 5 × 20 అంటే 5 1s 5 20s. సో 20, 4 మిగిలింది. రెండు ఎలా ఉన్నాయి? క్రాస్గా ఉన్నాయి. క్రాస్గా ఉంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. సో ఆన్సర్ ఎంత? 80 years. నెక్స్ట్, a sum at simple interest of 8% per annum becomes 7/5 of itself in how many years? ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామందికి ఈ వ్యూ ఆఫ్లో థింక్ చేయడం కూడా తెలియదు, బట్ సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? వాడు ఎన్ని టైమ్స్ అవ్వాలంట? 7/5 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే దీంతో ప్రకారం కంపేర్ చేయి. 5 కాస్త ఏమైంది? 7. ఇప్పుడు 5 అనేది ఎప్పుడైనా ఒరిజినల్ అమ్మ. డినామినేటర్లో ఉండేది ఎప్పుడైనా ఒరిజినల్, పైన నోమినేటర్లో ఉండేది చేంజ్డ్ వాల్యూ. 5 కాస్త ఏమైంది? 7 అయింది. అంటే ఎంత పెరిగింది? 2 పెరిగింది. 2 దేని మీద? 5 మీద. అంటే 2% పర్ ఇంట్రెస్ట్ వచ్చింది టోటల్. ఓకేనా? దీన్ని పర్సంటేజ్ కింద మార్చేస్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నాకు 5 రూపాయలు పెట్టుబడి పెట్టా. ఎంత వచ్చింది? 7 రూపాయలు వచ్చింది. అంటే ఎన్ని రూపాయలు వడ్డీ వచ్చింది? 2 రూపాయలు వడ్డీ వచ్చింది. దీన్ని ఏమంటున్నా? టోటల్ ఇంట్రెస్ట్ అంటున్నా. దాన్ని పర్సంటేజ్ కింద మార్చేస్తున్నా. ఎందుకు? ఇక్కడ పర్సంటేజ్ పర్ యానం ఉంది. ఇందాక ఆల్రెడీ మనం చేసాం ఇలాంటివి కొన్ని. 5 20s. సో మొత్తం ఎంత పర్సంటేజ్ వచ్చింది? 40% వచ్చింది టోటల్ ఇంట్రెస్ట్. అంటే మొత్తం నీకు 40 వచ్చింది. బట్ సంవత్సరానికి ఎంత రావాలి? 8. అంటే 40/8 అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 years. అంటే 8 + 8 + 8 + 8 + 8. ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా వస్తుంది? ఈక్వల్గా వస్తుందని స్టార్టింగ్ చెప్తానే ఉన్నా. అంటే 5 8 40. సో ఆన్సర్ ఎంత? 5 years పడుతుంది 7/5 అవ్వాలంటే. నెక్స్ట్, ఎట్ వాట్ రేట్ పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి డబుల్ ఇన్ 12.5 years. ఓకేనా? ఇది కూడా సింపులే. క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అంట డబుల్ అంటే 100 కాస్త ఏమైంది? 200 అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? 100 పెరిగింది. అవునా కదా? ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? టోటల్ ఇంట్రెస్ట్ 100. ఎన్ని సంవత్సరాలకంట? 12.5. అంటే నీకు 100 రూపాయలు వచ్చిందిరా. ఎన్ని సంవత్సరాలకి? 12.5 సంవత్సరాలకి. అప్పుడు సంవత్సరానికి ఎంత వస్తుందో కనుక్కుంటే అదే ఆన్సర్. సంవత్సరానికి ఎంత వస్తుందో అదే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకేనా? 100 దీన్ని ఎలా రాస్తున్నానంటే 25/2. 25 1s 25 4s 4 × ఇది 1/2 ఉంది కాబట్టి పైకి వెళ్తే 2 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? ఆటోమేటిక్గా 8. ఆన్సర్ ఎంత? 8. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100 కాస్త 200 అయిందంట. ఎంత పెరిగింది? 100 రూపాయలు పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకి? 12 సంవత్సరాలకి. ప్రతి సంవత్సరం ఈక్వల్గా వచ్చిద్దా రాదా? వచ్చిద్ది. అప్పుడు ఎంత వస్తుంది? 8 8 8 అలా 12 సంవత్సరాలు కౌంట్ చేయి. 96 వస్తుంది. హాఫ్ ఇయర్కి 4 100 వచ్చిందా రాలేదా? 100. నెక్స్ట్, ఎట్ వాట్ టైమ్ విల్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years? ఈ క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉంది. ఈ టైం క్యాన్సిలేషన్ చేయండి అందరూ. ఓకేనా? ఎట్ వాట్ విల్ బీ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకేనా? బట్ మనీ ఎంత అవ్వాలంట? 1/4% అవ్వాలి. ఎన్ని సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో. మామూలుగా 1/4 అంటే పర్సంటేజ్ ప్రకారం ఎంత? 25 25%. 25% ఇంట్రెస్ట్ వస్తుందిరా నీకు. ఓకేనా? చూడండి, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2 సంవత్సరాలకి ఎంత వచ్చింది? 25 వచ్చింది. అంటే సంవత్సరానికి ఎంత వస్తున్నట్టురా? 12.5 కదా. ఫస్ట్ ఇయర్ 12.5, సెకండ్ ఇయర్ కూడా 12.5, రెండు కలుపుకుంటే 25% వచ్చింది. అంటే 1/4 వచ్చింది రాలేదా? 1/4 అంటే 25%. అంటే మనకు ఓవరాల్గా ఎంత రావాలి? 25% రావాలి. అలా ఎన్ని సంవత్సరాలకి?
2 సంవత్సరాలకి. అప్పుడు సంవత్సరానికి ఎంత వస్తున్నట్టు 12.5. సో దీని ఆన్సర్ ఎంత 12.5%. వాడు అడిగింది ఏంది వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 12.5. ఓకేనా. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ 12/25 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఫైండ్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్ అండ్ టైమ్ ఇఫ్ బోత్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడమ్మా. ఇది 2 వేస్లో చెప్తాను. మానవ ప్రకారం చెప్తాను, PTR/100 డేస్ ప్రకారం చెప్తాను. PTR/100 ఇప్పటిదాకా ఈ ఫార్ములా నేను నేర్పించలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు అసలు. ఓకేనా. అంటే ఇంట్రెస్ట్ కావాలంటే PTR/100 రాయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంట 16 వస్తుంది. దేని మీద 25 రూపాయల మీద. ఎందుకంటే ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్తో కంపేర్ చేశాడు. అంటే ప్రిన్సిపల్ ఎంత అప్పుడు 25. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే రెండింటిని ఎలా తీసుకోవచ్చు, x/x తీసుకోవచ్చు. x/x/100 ఈజ్ ఈక్వల్ ఎంత వడ్డీ వచ్చిందంట 16 రూపాయలు వడ్డీ వచ్చింది. దేని మీద 25 రూపాయలు. అది ప్రిన్సిపల్ కదా. 25 1s 25 4s 4 × 16 అంటే x² = 64. x/x ఎంత x² ఈక్వల్ ఎంత 64. అప్పుడు x ఈక్వల్ ఎంత 8. సో ఎన్ని సంవత్సరాలకి 8 సంవత్సరాలకి. ఓకేనా. అంటే ఇక్కడ చూడు, ఇది 8 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%. రెండు సమానం వచ్చినా లేదా. ఇది ఒక వే. PTR/100 వేస్తే ఆన్సర్ వస్తుంది. మనమే చెప్తాం చూడు ఆల్రెడీ. 16 25 × 100. ఓకేనా. 25 1 25 4 ఎంత వచ్చింది 64 వచ్చింది. 64% వచ్చింది. ఓకేనా. 64% ప్రకారం మామూలుగా రెండు ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. అంటే ఎంత 8² కదా ఇది. సో ఆన్సర్ ఎంత 8 కదా. ఎలా చేసిన ఆన్సర్ అదే. ఓకేనా. మనమే చేసిన ఆన్సర్ అదే, ఇలా చేసిన ఆన్సర్ అదే. సో ఆన్సర్ ఎంత 8%, 8 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ టైమ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 11/5 ఫిఫ్త్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే వాడు 5 రూపాయలు ఇస్తే వాడికి ఎంత వచ్చిందంట 11 వచ్చింది. అంటే ఎంత వచ్చింది 6 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనా. 6 రూపాయలు ఇంట్రెస్ట్ దేని మీద 5 రూపాయల మీద. ఎందుకంటే మనం తీసుకున్న అప్పు మీదే మనకి ఎప్పుడు వడ్డీ వస్తుంది. × 100 5 1s 5 20s అంటే ఎంత వచ్చింది 120% వచ్చింది. అంటే టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మొత్తం ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 120% వచ్చింది. బట్ సంవత్సరానికి ఎంత రావాలి 5 మాత్రమే రావాలి. సంవత్సరానికి ఎంత రావాలి 5 మాత్రమే రావాలి. దాని ప్రకారం ఆన్సర్ కనుక్కోండి ఒకసారి. 120/5 అంటే ఎంత 24 ఇయర్స్ పడుతుంది. ఓకేనా. సంవత్సరానికి 5 ప్రకారము 120 రావాలంటే 24 ఇయర్స్ పడుతుంది. సో దీనికి ఆన్సర్ ఎంత 24 ఇయర్స్. చూడు, ఎట్ వాట్ టైం అన్నాడు. ఓకేనా. సంవత్సరానికి 5 ప్రకారం 24 సంవత్సరాలు వస్తే వాడు అనుకున్న దానికంటే